ఇంత అంటే కాంప్లెక్సిటీ ఉన్న సొసైటీలో అంటే ఇన్ని కులాలు మతాలు ఇంత సెక్టేరియన్ కి ఛాన్స్ ఉండే సొసైటీలో ఒకవేళ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పెడితే ఈ డిఫరెన్సెస్ అంటే ఎవరికి వాళ్ళు ఒక 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 సెక్షన్ గా విడిపోయి ఎవరి సెక్షన్ కోసం వాళ్ళు పోరాడి ఈ ఆ నేచర్ వచ్చి ఒక కొంచెం డీస్టెబిలైజ్ అవ్వదంటారా? అందుకే ఇప్పుడంటే రిస్క్ ఉంది. నేను అందుకే చెప్పాను, ఏ సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు, ఏది సర్వరోగ నివారణ కాదు. మన దేశం ఉన్న పరిస్థితుల్లో, మన సమాజ పరిస్థితుల్లో లాభ నష్టాలు బేరీజ్ వేసుకోవాలి. రేపొద్దున ఇబ్బందులు ఎక్కువ ఎదురు కాకుండా జాగ్రత్తగా మార్పులు చేర్పులు కావాలి. అందుకనే ఒక స్టేట్ ని యూనిట్ గా తీసుకుంటే రీజనబుల్ హై థ్రెషోల్డ్ పెట్టాలి. ఒక 10% ఓటు పెట్టారనుకోండి స్టేట్ లో, మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఒక కులానికి 10% రావడం అంత తేలిక కాదు. అలా వచ్చేటైతే వాళ్ళు అలాగే పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్, కాబట్టి దాని పెద్ద నష్టం కనిపించదు. అదే మీరు 1% ఓటు పెట్టారనుకోండి, ప్రతి కులం ఒక పార్టీ. ఉమ్, కాబట్టి ఆ థ్రెషోల్డ్ లెవెల్ ఇస్ ఇంపార్టెంట్. ఉదాహరణకి ఓకే. ఇంకొకటి రిలేటెడ్ గా దీని కాన్సెప్ట్, ఇప్పుడు సౌత్ ఇప్పుడు కొత్తగా రిప్రజెంటేషన్ లో పాపులేషన్ బేస్డ్ గా మళ్ళీ పార్లమెంట్ లో సీట్స్ రీఅలొకేట్ చేస్తున్నారు అనేది వస్తుంది. ఇక్కడ సౌత్ ఇండియన్స్ కి కంప్లైంట్ చేసేది ఏంటంటే మేము బాగా ఉన్నందుకు మాకు పెనలైజ్ చేస్తున్నారా, దో అంటే ప్రజలు పాపులేషన్ బట్టి సీట్స్ ఉండాలనేది డెమోక్రటిక్ స్పిరిట్ అయినా కూడా మేము బాగా ఉన్నందుకు మాకు ఇన్సెంటివ్ ఏమీ లేదు అని. దీనికి యుఎస్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది సార్. అక్కడ యుఎస్ లో సెనేట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్ మొత్తం 50 స్టేట్స్, ఈచ్ స్టేట్ సెండ్స్ 2 సెనేటర్స్, 100 పీపుల్ ఉంటారు. సో దట్ ఏ పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్ మిగతా వాళ్ళు బుల్డోస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరికీ ప్రతి స్టేట్ కి గట్టి వాయిస్ ఉంటుంది అండ్ సెనేట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అక్కడ. సో 50 స్టేట్స్ నుంచి డకోటా నుంచి కూడా, అలాస్కా నుంచి కూడా ఇద్దరు ఉంటారు, కాలిఫోర్నియా నుంచి కూడా ఇద్దరే ఉంటారు. సో సెనేట్ లో బలంగా వాళ్ళ వాయిస్ వినపడచ్చు. ఈవెన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో కూడా ముందు ఒక సీట్ అందరికి అలాట్ చేసి ఆ తర్వాత పాపులేషన్ బట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. అంటే 50 స్టేట్స్ కి ముందు ఒక సీట్ ఉంటుంది, తర్వాత పాపులేషన్ బట్టి ఉంటాయి. సో సౌత్ ఇండియాకి ఈవెన్ దో పాపులేషన్ బట్టే పార్లమెంట్ సీట్స్ ఉండాలనేది డెమోక్రట్ స్పిరిట్ అయినా కూడా ఈ లాజిక్ తో సౌత్ ఇండియాకి కొంత ఎడ్జ్ ఉండేట్టుగా ఏమన్నా చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నెంబర్ మార్చేస్తే ఖచ్చితంగా సౌత్ రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిప్రెసివ్ బికాస్ మేము బాగా ఉన్నందుకు మా వాయిస్ ఇంకా వీక్ అయిపోతుంది అనేది అది ఇబ్బంది కూడా ఉంటుంది. సో సెనెట్ లో ఉన్నటువంటి 1976లో 1976లో ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా ఎమర్జెన్సీలో తీసుకొచ్చారు. 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేయాలి 71 పాపులేషన్ ప్రకారం అని చెప్పారు. 2001తో అమెండ్మెంట్ అయిపోయింది. అప్పుడు నేను కేసీ శివరామకృష్ణ చెప్పి ఇప్పుడు చనిపోయారు ఆయన. గతంలో ఆయన అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు, బెంగాల్ కాడ. ఆయన నేను చొరవ తీసుకుని జాతీయ స్థాయిలో ఫుల్ ఎలక్షన్ కమిషన్, అప్పటి లా మినిస్టర్ అరుణ్ జైట్లీ, అన్ని రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్లు, ఇతరులు వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి మేము అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ అధికారంలో ఉంటే గట్టిగా నేను పోరాడాను. ఇప్పటికే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఇండియా మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. 1998లో పొఖరన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ మనం చేయడం చేత అమెరికా చాలా శాంక్షన్స్ పెట్టింది. ఎకనామిక్ గ్రోత్ వాజ్ ఇంపార్టెంట్ థింగ్. అందులో గవర్నమెంట్ చాలా అస్థిరమైన ప్రభుత్వం, 31 పార్టీలు దానిలో ఉన్నాయి. ఈ సమయంలో కొత్త సమస్యలు కొంతెచ్చుకోవద్దు మనం, కాబట్టి దాన్ని మీరు పక్కన పెట్టేయండి అని 2-3 ప్రతిపాదించాం. ఒకటేమో బిల్డింగ్ బ్లాక్ సిస్టమ్ అంటాం. ఇండియాలో అసెంబ్లీ సెగ్మెంట్స్ కొన్ని కలిస్తే దే బికమ్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, అంతేగాని అది వేరు ఇది వేరు కాదు. అదే రీతిన థర్డ్ టైర్ గవర్నమెంట్స్ కూడా కాగితం మీదైనా వచ్చినాయి కాబట్టి పవర్ లేకపోయినా కూడా వీలున్నంత మేరకు థర్డ్ టైర్ గవర్నమెంట్స్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని ఏర్పాటు చేశాం. ఆ రకమైన దేశంలో ఏర్పాటు జరిగింది చాలా మేరకు. రెండోది, ఆ నంబర్ అలాగే ఫ్రీజ్ చేసి ఉంచండి, దాన్ని కూడా ఒప్పుకున్నాం. కొంతమంది ఆనాడు వ్యతిరేకించారు. మదన్ లాల్ ఖురానా ఆనాడు పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్గా ఉండి ఆయన గట్టిగా పట్టుబట్టాడు, మనం పాపులేషన్ ప్రకారం చేయాలని చెప్పాను. కానీ మా వాదం నెగ్గింది. క్వైట్గా మేము చేసిన వాదం, ప్రధానంగా నేను దానిలో కీలక పాత్ర వహించాను. కాబట్టి ఆనాడు ఇంకో 25 ఏళ్ళు పొడిగించింది అప్పుడు నేనే, నా వల్ల జరిగింది. అయితే అప్పుడేమనుకున్నాం, 25 ఏళ్ళు అంటే చాలా కాలంగా చూసుకుందాం. 25 ఏళ్ళు అయిపోయింది. జాతి జీవన కాలంలో 25 ఏళ్ళు పెద్ద ఎక్కువ కాలం కాదు. కాబట్టి వన్ డే ఆర్ అదర్ వీ హావ్ టు ఫేస్ దిస్ ఇష్యూ. దేర్ ఆర్ సమ్ వేస్. ఇండియన్ పాలిటిక్స్ లో మనకు ఎన్ని పొరపాటు ఉన్నా కూడా వీఆర్ గుడ్ అట్ రికన్సైలింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ స్కేల్. భాషా ప్రయుక్త రాష్ట్రాలు తీసుకోండి, లేకపోతే హిందీ ఇతర భాషల మధ్య సమన్వయం సాధించడం తీసుకోండి, ఇవన్నీ చాలా అలవోగ్గా చేశాం ఇండియా. మన మన పొలిటికల్ సిస్టమ్కి చాలా లోపాలున్నా కూడా అదే సమయంలో కొంత కన్సెన్షనల్ ఎబిలిటీ ఉన్నది. దేర్ ఆర్ వేస్ ఆఫ్ అడ్రసింగ్ దట్. ఏం చేస్తారో చూద్దాం. ఒకటి ఏమిటంటే,
ఒక్కసారి పూర్తిగా 2021 జనాభాకి వెళ్లకుండా మధ్య మార్గంగా పెట్టొచ్చా, సో దట్ దెర్ ఇస్ నో సడన్ షాక్. రెండోది, కనీస సంఖ్య ఇప్పుడున్న సంఖ్య తగ్గకుండా ఓవరాల్ గా పార్లమెంట్ సంఖ్య పెంచొచ్చా. మూడోది, రాజ్యసభలో డిస్ప్రపోర్షనేట్ గా మనకి ఈ స్టేట్స్ కి కొన్ని కొన్ని రీజన్స్ కి ప్రాతినిధ్యం ఇచ్చి ఎనీ చేంజ్ ఎఫెక్టింగ్ ఫెడరలిజం, రాజ్యసభకి సూపర్ మెజారిటీ కూడా కాకుండా 3/4 మెజారిటీ కావాలి, మరికొన్ని ఎక్స్ట్రా ప్రికాషన్స్ అని పెట్టొచ్చా, కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టొచ్చా. ఇలా రకరకాలుగా మన మనసు ఉంటే మార్గం లేకపోవాలి, మనం చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది పొలిటికల్ విల్ అండ్ ఆల్సో ద పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్. కానీ ఎల్లకాలం అన్ఈక్వల్ ఓట్ అనేది కొనసాగించడం సాధ్యం కాదు. ఇంకో 25 ఏళ్ళు కొనసాగిస్తే కూడా మళ్ళీ ఇంకా అప్పుడు నేను ఉన్నాను. కానీ ప్రాబ్లం ఇంకా ఇంకా జటిలం అవుతుంది, కానీ తేలికవాలి. అంచేత వన్ డే వీ హ్యావ్ టు గ్రాపుల్ విత్ దట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి అడ్రస్డ్ అని. అంత ప్యానిక్ అవట్లా. డెఫినెట్ ఐ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ ప్రాబ్లం, బికాజ్ ఐ మెసెల్ వర్క్డ్ ఆన్ 25 years అప్పుడు దేశంలో మిగతా వాళ్ళు పనిచేయాలి దాని మీద. కానీ 50 ఏళ్ళకి పొడిగించింది నా ప్రయత్నం వల్లనే. కాబట్టి ఈవేళ కూడా ఐ బిలీవ్ సమ్ సొల్యూషన్ ఈస్ పాసిబుల్ ఇఫ్ దేర్ ఇస్ గుడ్ విల్. అండ్ ద పార్టీ ఇన్ పవర్ ఇన్ ఢిల్లీ ఆర్ ద అపోజిషన్, దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ బ్రేకింగ్ అప్ ద కంట్రీ. కాంగ్రెస్ పార్టీ వి ఆల్ అగ్రీ వాట్ ఎవర్ బీ ఇట్స్ ఫాల్స్, దేశ ఐక్యత కోసం నిలబడిందని చెప్పారు. అలాగే బీజేపీ వి ఆల్ అగ్రీ వాట్ ఎవర్ బి దేర్ ఫాల్స్, వాళ్ళు అఖండ భారతము దేశం అనుకుంటున్నారు తప్ప వాళ్ళు దేశ మొక్కలు కావాలని కోరుకోవట్లేదు. కాబట్టి దే హ్యావ్ ఎ కామన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఐ థింక్ ఎ సొల్యూషన్ కెన్ బి ఫౌండ్. బహుశా దానికి సౌత్ ఇండియా నుంచి పొలిటికల్ వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏమో సార్. లేకపోతే ప్రస్తుతం ఉన్న బీజేపీకి నార్త్ ఇండియాలో సీట్స్ పెరగటం వాళ్ళకి ప్రాక్టికల్ గా చాలా యూస్ఫుల్. దర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ కావచ్చు కానీ వాళ్ళేమీ దేశాన్ని మొక్కలు చేయాలని కోరుకోవట్లేదు కదా. సౌత్ ఇండియాలో పెరగాలని కోరుకుంటున్నారు. అంతకు మించి అసలు వాళ్ళ భావజాలమే భారతదేశం అంతా ఒక్కటనే భావం వాళ్ళకుంది. కాబట్టి మనకు అంత భయాందోళన అక్కర్లేదు. సో దీనికి ఒక ఎమికబుల్ సొల్యూషన్ వస్తుంది, సౌత్ ఇండియన్స్ ఫీలింగ్ లెఫ్ట్ అవుట్ అనేది కాకుండా వస్తుందంటారు మీకు? వెరీ మచ్ పాసిబుల్. మనం కూర్చుంటే రకరకాల ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు, పెద్ద కష్టం కాదు. బట్ ఆ టైం కూడా వచ్చేసింది కదా సార్. ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఎలా చేయాలనేది, అంటే గవర్నమెంట్ 2026 కి వస్తుంది, 2001 అయింది కాబట్టి ఈ లోపల 2024 ఎలక్షన్ కావాలి. అయిన తర్వాత ఆ కసరత్తు ప్రారంభం. ఓకే ఓకే సార్, యాక్చువల్గా చాలా ప్రశ్నలు అడిగాము, మీరు చాలా ఇన్సైట్ఫుల్ చాలా చెప్పారు. యాక్చువల్గా ఇప్పుడు డెమోక్రసీ చుట్టూనే ప్రశ్నలు ఉన్నాయి. యాక్చువల్గా నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ, హెల్త్ కేర్ గురించి కానీ, అడ్మినిస్ట్రేటివ్ గురించి కానీ ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఈచ్ టాపిక్ వైజ్గా మరోసారి మీరు అవకాశం ఇస్తే నేను అడుగుతాను. కానీ మీరు ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్.